అండి నేను ఈరోజు చెప్పబోయేది కోడి సాఫ్ట్వేర్ పీసీ వెర్షన్లో ఆటోమేటిక్ అప్డేట్స్ రానియకుండా ఎలా చేయొచ్చో ఈరోజు చెప్పబోతున్నాను. పీసీ వెర్షన్లో కోడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామండి. ఇది ప్రాసెసింగ్ జరుగుతుంది, అయిందండి. ఇక్కడ ఏం చేస్తామంటే మనం సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ సిస్టమ్ అని ఉంటుంది, ఈ సిస్టమ్ దగ్గర క్లిక్ చేయండి. ఇదండి డిస్ప్లే మోడ్, ఇవన్నీ ఇలా వస్తాయి. మనం ఏమీ అడ్జస్ట్మెంట్ చేసుకోకల్లా డిఫాల్ట్గానే ఉంటుంది. ఇలా ఆడియో కూడా అంతే, కొంతమంది ఆడియో చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ చేంజ్ చేసుకుంటాం అనేది మీ ఇష్టం. ఇన్పుట్ కూడా అంతే, ఇంటర్నెట్ యాక్సెస్. ఇది కొంతమంది ఏం చేస్తారు అంటే ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా రాకపోతే ఇది డిఫాల్ట్గా ఆఫ్లోనే ఉంటుంది. అదిగోండి ఆఫ్లోనే ఉంది. మనం ఏం చేయాలి అంటే ఆఫ్లోనే ఉంచేసుకోవాలి. కొంతమంది సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటారండి, వాళ్ళ ఇష్టం అది. ఇది పవర్ సేవింగ్ కూడా అంతే, డిఫాల్ట్గానే ఆఫ్లోనే ఉంచుకోవాలి. ఇక్కడ ఇదండి యాడాన్స్. సెట్టింగ్స్లో సిస్టమ్ దగ్గర యాడాన్స్ దగ్గర క్లిక్ చేయండి. యాడాన్స్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్డేట్ అని ఉంటుంది. ఈ అప్డేట్ దగ్గర డిఫాల్ట్గా ఏముంటుంది అంటే ఇన్స్టాల్ అప్డేట్స్ ఆటోమేటికల్లీ అని ఇలా ఉంటుందండి. ఇన్స్టాల్ అప్డేట్ ఆటోమేటికల్లీ అని. మనం ఏం చేయాలి అంటే దీన్ని అప్డేట్స్ దగ్గర క్లిక్ చేసి నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్ అని పెట్టుకోండి. అలా పెట్టగానే మనకి కోడి వెర్షన్ ఇన్ పీసీలో అప్డేట్స్ ఏమైనా కావాలా అనేది అడిగేది. మనం ఇది నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్ కాబట్టి ఇంకా కోడి వెర్షన్ 20.5 వెర్షన్ నుంచి ఇంకా అప్డేట్స్ తీసుకోదండి ఆటోమేటిక్గా. మనం ఎప్పుడైతే ఇది చేంజ్ చేసుకుని ఇన్స్టాల్ అప్డేట్స్ ఆటోమేటికల్లీ అని పెట్టుకుంటే అది ఆటోమేటిక్ వెర్షన్ అయ్యిద్ది. ఆటోమేటిక్ వెర్షన్ అప్డేట్ అవ్వగానే మనకి కొన్ని యాప్స్ కానీ అదే రిపాజిటరీస్ పనిచేయవండి. అందుకే కోడి 20.5 వెర్షన్నే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇదండి ఇలా కోడి సాఫ్ట్వేర్ పీసీ వెర్షన్లో అప్డేట్స్ లేకుండా చేసుకోవచ్చు. యాడాన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇది జస్ట్ నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్ అని పెట్టేసుకుంటే అప్డేట్ అవ్వకుండా ఉంటుందండి కోడి సాఫ్ట్వేర్. థ్యాంక్ యూ.